హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు నువ్వుల లడ్డులు అయితే చేస్తున్నాను. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవి ఎవరైనా తినొచ్చండి. నువ్వులు 2 రకాలైతే ఉంటాయి కదా, నల్ల నువ్వులు అలాగనే తెల్ల నువ్వులు. నేను తెల్ల నువ్వులతో లడ్డులు అయితే చేస్తున్నాను. ముందుగా అయితే తెల్ల నువ్వులు అయితే తీసేసుకొని ఇవి మంచిగా అయితే కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. ఇవి వేపుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గ్యాస్ చక్కగా వేయించుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. స్వీట్‌కి సరిపడే బెల్లము, అలాగనే 4 యాలుక్కలు అయితే సరిపోతుందండి. నువ్వుల లడ్డులు అయితే రెడీ అయిపోతాయి. 3 ఉంటే చాలు. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన నువ్వులైతే తీసేసుకొని మిక్సీలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టేసుకొని, ఇప్పుడు తురుముకున్న బెల్లం కూడా అయితే వేసుకొని 2 కలిపి మిక్సీకి పట్టుకోవటమే. ఇక్కడ ఈ నువ్వులు లడ్డులు తినటం వల్ల మనకి ఎముకలు దృఢంగా ఉంటాయి. ప్రోటీన్స్, విటమిన్స్ నువ్వుల్లో అయితే చాలా ఉంటాయండి. ఇవి ఎముకలకి చాలా మంచిది. ఈ నువ్వులు పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరికైనా తినొచ్చండి. ఇవి చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న అదంతా కూడా అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని, నేను నువ్వులు 2 స్పూన్ల వరకు అయితే పక్కన పెట్టేసుకున్నాను. మిగిలిన ఆ నువ్వులు కూడా అయితే వేసేసుకొని ఇదంతా కూడా అయితే కలుపుకొని, ఇప్పుడు మనం చిన్న చిన్న లడ్డుల్లాగా అయితే చేసేసుకోవటమే. ఇంతేనండి, ఈ నువ్వుల లడ్డులు చేసుకోవడం చాలా ఈజీ. లడ్డుల్లాగైనా చేసుకోకపోయినా ఈ విధంగా పొడిగా అయినా ఉంచేసుకొని బాక్స్లో పెట్టేసుకొని రోజు 2 స్పూన్లు తిన్నా కానీ చాలా మంచిది. కొంతమందికి లడ్డుల్లాగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఈ విధంగా పొడిలాగైతే ఇష్టం ఉంటుంది. మీకు నచ్చిన లాగైతే ఉంచేసుకొని 2 రోజులకోసారైనా తిన్నా కానీ ఈ నువ్వుల లడ్డులు చాలా మంచిది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే తినొచ్చండి. చేసుకోవటం కూడా అయితే చాలా సింపుల్గా బాగుంటాయండి. నువ్వుల లడ్డులు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి.